నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బ్రేకింగ్ న్యూస్. నేను వసంత్. సో ప్రస్తుతానికి ఇప్పుడున్న బ్రేకింగ్ న్యూస్ మనం చూసుకున్నట్లయితే యూట్యూబ్ స్టార్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ అతని సోదరుడు సంపత్ను కూడాను నార్సింగి పోలీసులు ప్రస్తుతానికి అయితే అరెస్ట్ చేశారు. దీని వెనుక ముఖ్యమైన కారణం 10 సంవత్సరాల నుంచి 2015లో ఒక యువతి తనకి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువతిని షణ్ముఖ్ సోదరుడు సంపత్ మోసం చేశాడంటూ ఒక యువతి నార్సింగి పోలీసులను ఆశ్రయించడంతో నార్సింగి పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. అదే సమయంలో వాళ్ళు ఉంటున్న ఫ్లాట్లో ఏదైతే గంజా అలాగే డ్రగ్స్ ఉన్న సమయంలోనే సో వాళ్ళని కూడాను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికైతే నార్సింగి పోలీసులు వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి విచారణ అయితే చేపట్టారు. ప్రస్తుతానికి దీనికి ముఖ్యంగా యువతి కంప్లైంట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎవరైతే షణ్ముఖ్ సోదరుడు ఉన్నాడో సంపత్ వినయ్ అతను గత 10 ఏళ్ల నుంచి కూడాను తనని ప్రేమిస్తున్నానంటూ తనని పరిచయం చేసింది కూడా షణ్ముఖే. సో ప్రస్తుతానికి ఇప్పుడు నన్ను అనేక విధాలుగా లైంగికంగా వేధించి అంటే శారీరకంగా ఉపయోగించుకొని ప్రస్తుతానికి నాకు సంబంధం లేదు, నాకు పెళ్ళైపోయింది అంటూ కూడాను కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో అనేకమైన సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సో ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే షణ్ముఖ్కి సంబంధించిన బ్రదర్ సంపత్ ఎవరైతే ఉన్నారో సంపత్ తండ్రి కూడాను తన కుమారుడికి ఇంతకుముందే వివాహం అయింది, నువ్వు కూడా వేరే వివాహం చేసుకోవాలని చెప్పేసి కొన్ని బెదిరించడం అయితే చేశారని చెప్తున్న ఆ యువతి ఈ యొక్క ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ. సో ముఖ్యంగా దీనిపైన గతంలో షణ్ముఖే పరిచయం చేశాడని యువతి పేర్కొనడం కూడా జరిగింది. సో గతంలో వీళ్ళిద్దరికీ ఒక ఎంగేజ్మెంట్ 3 years బ్యాక్ ఒక ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. సో ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం కూడా జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికి యువతి అనేక విధాలుగా వాళ్ళు ఏది ఏమైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి తను ఫిర్యాదులో పేర్కొంది. 2015 నుంచి కూడాను పరిచయం అని ఎలాగోలాగా పెళ్లి చేసుకుంటాను కానీ శారీరకంగా తనను ఉపయోగించుకొని ఇప్పుడు అన్ని కోరికలు తీరిపోయిన తర్వాత ప్రస్తుతానికి తనని వేరే వివాహం చేసుకోమని చెప్పేసి కుటుంబ సభ్యులతో సహా ఒత్తిడి చేస్తున్నారంటూ కూడాను తను యువతి యొక్క ఫిర్యాదులో పేర్కొంది. తనకు సంబంధించి దీనిపై యువతికి తన తండ్రి ఎవరైతే సంపత్ తండ్రి ఉన్నాడో ఆయన కూడాను ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోకుండా మా అబ్బాయిని వేధిస్తే కనుక ఖచ్చితంగా మీ ఇద్దరు కొంత కలిసి ఉన్న ఫోటోలు ఏవైతే డీప్గా కలిసి ఉన్న ఫ్రెండ్లీగా ఉన్న ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బయట పెడతాను, వైరల్ చేస్తానంటూ కూడాను సంపత్ తండ్రి బెదిరించడం జరిగింది. సో ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఆ యువతి అక్కడికి వెళ్ళడంతో దట్టు యువతి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక డాక్టర్, తను హైదరాబాద్లోనే చదువుకుంటుంది. సో 10 ఏళ్ల నుంచి కూడాను 10 ఏళ్ల క్రితం షణ్ముఖ్ తనని సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని తన యొక్క ఏదైతే షార్ట్ ఫిల్మ్ ఉందో దానికి సంబంధించి దాంట్లో హీరోయిన్గా నటించాలని చెప్పేసి కొన్ని సందర్భంలో ఆ యువతి కూడా అక్కడ నటించడం జరిగింది. దాని తర్వాత సంపత్ని షణ్ముఖ్ పరిచయం చేయడంతో వాళ్ళిద్దరు పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయాలన్నీ కూడాను షణ్ముఖ్ తెలుసు అని చెప్పేసి ఆ యువతి పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్పుడు అడిగితే ముఖం చాటేస్తున్నాడని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక కానిస్టేబుల్ ఇచ్చి పోలీసు అధికారులు కూడాను నానక్రమగూడలోని తన ఫ్లాట్కి పంపించడంతో అక్కడున్న తన సంపత్ లేకపోవడంతో షణ్ముఖ్ అక్కడ ఉన్నాడు. అక్కడున్న పరిసర ప్రాంతాలన్నీ చూడగానే గంజాయి డ్రగ్స్ అన్ని కూడాను రూమ్లో దొరకడంతో ఆ యువతి వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయనివ్వకుండా పక్కనే ఉన్న కానిస్టేబుల్ ఎవరైతున్నారో పోలీసు అధికారి ఎవరైతున్నారో ఆయన కూడాను షణ్ముఖ్కి సహకరించిన పరిస్థితి ఉందని చెప్పేసి ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతానికైతే నార్సింగి పోలీసులు ఇద్దరిని కూడా సంపత్ అలాగే షణ్ముఖ్ని ఇద్దరిని యూట్యూబ్ స్టార్ని షణ్ముఖ్ని కూడా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా దీనిపైన విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతానికి నార్సింగ్ ఏసీపీ రమణ గౌడ దీనిపైన పూర్తి విచారణ చేస్తూ ఉన్నారు. అలాగే యువతికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఏమేమి మెసేజెస్ కానీ వీటన్నిటికి సంబంధించి ఏమున్నాయని చెప్పేసి యువతిని కూడా అక్కడ విచారించడం జరిగింది. యువతి అయితే ఖచ్చితంగా నా దగ్గర 10 సంవత్సరాల నుంచి 2015 నుంచి కూడాను ఏవైతే వాళ్ళిద్దరికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏమున్నాయో అవన్నీ కూడాను తన దగ్గర భద్రపరుచుకున్నానని చెప్పేసి కంప్లైంట్లో పేర్కొంది. ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరినీ కూడాను నార్సింగి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏసీపీ రమణ గౌడ అయితే దీని మీద పూర్తి విచారణ చేపట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఏదేమైనా సరే ఇలాంటి సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడాను సొసైటీకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి తప్ప కానీ ఇలాంటి చర్యలు చేయడంతో కొంతమేర సొసైటీలో ఉన్న యువతంతా కూడా పాడైపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడాను తనకి సంబంధించిన వీడియోలు కానీ ఫొటోస్ కానీ తన దగ్గర ఉన్నాయి కాబట్టి భద్రంగా ఉన్నాయి కాబట్టి తనకి న్యాయం చేయాలని చెప్పేసి యువతి నార్సింగి పోలీసులను ఆశ్రయించడంతో సో ప్రస్తుతానికి డ్రగ్స్కి సంబంధించిన కేసు కూడా ఇది కలకలంగా మారింది. డ్రగ్స్ అలాగే గాంజాయి కూడాను అంటే వీళ్ళు గతంలో యువతి చెప్పిన ఫిర్యాదులో కొన్ని విషయాలు సంచలన విషయాలు ఏంటంటే ప్రతి 3-4 నెలలకి ఒక ఫ్లాట్ మారుస్తుంటారు. ఆ ఫ్లాట్ మారిన ప్రతి దగ్గరికి నన్ను బలవంతంగా ఇబ్బంది పెట్టేవాడని చెప్పేసి యువతి
యువతి కూడాను దానికి సంబంధించిన ఫిర్యాదులు అయితే పేర్కొనడం జరిగింది. ఒకవేళ తను ఎదురిస్తే కనుక ఖచ్చితంగా తన మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేశాడు. గతంలో ఒకసారి ఇలాగే జరిగితే స్టెప్స్ మీద నుంచి కింద పడి చెయ్యి ఫ్రాక్చర్ అయిందని కూడా యువతి ఆ యొక్క ఫిర్యాదులో పేర్కొంది. సో ఏది ఏమైనా సరే వీటన్నిటికి సంబంధించి యువతి కొంతమేర తను నష్టపోతున్నాను, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ముఖం చాటేస్తున్నారు, కుటుంబ సభ్యులు కూడా నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పేసి యువతి యొక్క ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి దీని మొత్తం పైన నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు. నార్సింగి ఏసీపీ ప్రస్తుతానికి రమణగౌడ దీనిపైన పూర్తి విచారణ చేస్తున్నారు. అట్లాగే డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, అలాగే గాంజా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇందులో ఎంతమంది ఉన్నారు, ఎవరైనా సెలబ్రిటీలు ఉన్నారా, సినీ పెద్దలు ఎవరైనా ఉన్నారా అని కూడా అనే కోణంలో కూడా ప్రస్తుతానికి విచారణ అయితే జరుగుతుంది. ఏదేమైనా సరే ఈ యువతికి కొంత న్యాయం జరగాలని కూడాను మనందరం కోరుకుందాం. ఎందుకంటే ఖచ్చితంగా సెలబ్రిటీలు, సినీ సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో కొంత ఇన్స్పిరేషన్గా ఉండాలి తప్ప ఇలాంటి మోసాలకు పాల్పడే అవకాశం ఉండకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళని చూసే సొసైటీలో ఉన్న యువత అందరూ కూడాను తప్పుదోవ పట్టే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఇప్పుడు యువతి ఫిర్యాదులో పేర్కొన్న అన్ని విషయాల మీద విచారణ చేస్తున్నారు. అట్లాగే డ్రగ్స్కి సంబంధించి అలాగే గంజాయికి సంబంధించి కూడాను దీని పెద్ద ఎత్తున విచారణ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇలాంటి సంచలనమైన కేసులు ఏవైతేనో ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడాను కొంతమేర సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైంది కాబట్టి ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల ఒక యువతి ఇంత దూరం రావాల్సి వచ్చింది. సో ఖచ్చితంగా తనకి అన్యాయం జరిగింది, ఎట్లాగైనా న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది ఈ యువతి. సో ఖచ్చితంగా ఏదేమైనా ఈ యువతి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక డాక్టర్, ప్రస్తుతానికైతే తను హైదరాబాద్లో చదువుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. సో దీనిపైన మరింత క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే మనకుంది. సో ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను కొంతమేర సమాజానికి ఇన్స్పిరేషన్గా ఉండాలి తప్ప వీళ్ళెవరూ కూడాను ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రయత్నం అయితే చేయకూడదు. సో ఖచ్చితంగా యువతికి న్యాయం చేయాలని మనందరం కూడా సగర్వంగా కోరుకుందాం. సో ఖచ్చితంగా యువతికి న్యాయం చేస్తారని కూడా మనందరం భావిద్దాం. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.